హలో అండి, మీ పేరు? శ్రీధర్ మేడం. మా పేరు మున్స్వామి. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు చిరంజీవి గారు? ఉంది మేడం. మేము కర్ణాటక నుంచి వచ్చినాము. చిక్బడాపూర్ డిస్టిక్ గౌరీబిద్నూర్ మా ఊరు. అక్కడి నుంచి వచ్చినాము. రెండు లేట్ అయింది. అర్థమవుతుంది చిరంజీవి గారికి వీరాభిమానులు. చిరంజీవి గారు ఈ మూవీలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు కదా. చాలా అంటే చాలా. ఈ మూవీ మాత్రం చాలా అద్భుతంగా చిరంజీవి ఒక యంగ్ 70 ఏళ్ళ కాదు కనబడతాడు, ఒక తర 35, 36 తర కనబడుతున్నాడు. సూపర్ మూవీ, సాంగ్స్ అంతా సూపర్. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఈ సంక్రాంతికి వచ్చే మూవీలో ఇది బెస్ట్ మూవీ. అన్ని బాగుంటుంది, ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మేడం. ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఫుల్ కామెడీ గరానా మగుడు రౌడీ అలడు ఉన్నట్ల టైప్ లో ఉంది ఈ సినిమా. వెంకటేష్ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. హైలైట్ గా ఉంటుంది. వాళ్ళు ఒక 20 నిమిషాలు ఉంటారు, కానీ హైలైట్ బాసే కదా. బాస్ ఇస్ బ్యాక్. డి బాస్ సాంగ్ నచ్చింది మీకు బాగా? మీసాల పిల్ల అది శశిరేఖ సూర్యక అది చాలా బాగుంది. చాలా అద్భుతంగా మా కర్ణాటకలో 50 దినాలు పోతుంది అని మా ఆశీస్. రిలీజ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అవును మేడం 100%. జై చిరంజీవి. ఓకే, మీ పేరు? నరసింహమూర్తి అని. చిరంజీవి గారికి వీరాభిమాన మీరు? ఎస్ మేడం. సినిమా ట్రైలర్ చూసారా? చూసాం మేడం. ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది మేడం. మేము ఫుల్ ఫ్యాన్ మేడం. మేము కర్ణాటక నుంచి వచ్చాము ఆయన కోసం ఈ చూడాలని, మా అదృష్టము చూడాలని వచ్చాము ఇక్కడికి. ఓకే, చిరంజీవి గారి ఫ్యాన్ గా మీరు చిరంజీవి గారు ఎలాంటి క్యారెక్టర్ చేస్తే మీరు ఎక్కువ ఇష్టపడతారు? మేడం అన్ని క్యారెక్టర్లు ఇష్టమే మేడం. చిరంజీవి చేసే క్యారెక్టర్లు ప్రతి ఒక్కటి ఇష్టమే మాకు. అంటే ఇట్లా ఫన్ గా చేసే సినిమాలు ఇష్టపడతారా, మాస్ మూవీస్ ఇష్టపడతారా? రెండు మేడం, టోటల్. సో ఇంకా మూవీ రిలీజ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ చూస్తారా మరి? ఫ్యామిలీ సమేతం మేము బయట మేడం. ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్గా ఉంది మేడం. ఓకే, సో ఎంజాయ్ ది ఈవెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నా పేరు వెంకట్. ఓకే, చిరంజీవి గారి అభిమాన మీరు? నేను చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమానిని. మేము కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర మేడూరు గ్రామం నుంచి రావడం జరిగింది ఈ ఈవెంట్ కోసం. ఓకే, సో ట్రైలర్ చూసారా, ఎలా అనిపించింది మీకు ట్రైలర్? ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ గురించి. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. రెండోది మీ అందరికీ తెలిసింది ఒక ఎగ్జైట్ మూమెంట్ ఉన్నటువంటి ఒక సాంగ్ ఉంది. అది సాంగ్ కొరియోగ్రఫీ చేసింది ఆటా సందీప్ మాస్టర్. సో మొన్న అనిల్ రావిపూడి గారు కూడా ఒక హింట్ ఇచ్చారు. చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ 1990s చిరంజీవి గారిని ఆ సాంగ్లో చూడబోతున్నామని. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద స్టెప్స్ వాట్ సందీప్ మాస్టర్ యాజ్ కొరియోగ్రాఫర్ టు బాస్. మీకు ఏ సాంగ్ నచ్చింది మూవీలో? ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే అన్ని సాంగ్స్ బాగున్నాయి, బట్ శశిరేఖ సాంగ్ ఈజ్ యాజ్ ఇఫ్ నౌ దట్ లుక్స్ గుడ్. సో ఐ థింక్ ఇప్పుడు వచ్చే సాంగ్ ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అని పెంచింది అనిల్ రావిపూడి సార్ స్టేట్మెంట్తో. సో వీఆర్ లిటరలీ వెయిటింగ్. సో చాలా దూరం నుంచి వచ్చాము. సో రెడీ టు గో అండ్ ఎంజాయ్ దిస్ ఈవెంట్. ఓకే, ఎంజాయ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? చంద్రశేఖర్, టీసీఎస్ ఇంటీరియర్స్. ఓకే, సో మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషం విషయం కదా. వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పటి నుంచి బాస్ సినిమా కోసం. అలాగే ఐ వాజ్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వెంకటేష్ గారి సినిమా చూస్తాను, కలియుగ పాండవులు. ఆయన ఇష్టమే, దానితోడు వీరి సినిమాలు కూడా చూస్తూ పెరిగాను. సో ఇద్దరు హీరోలు, ఇద్దరు ఇష్టమే నాకు. ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఫైన్, చాలా బాగుంది. జనరల్గా అందరికి ఒకరుంటారు అభిమానులు, నాకు ఇద్దరు ఇష్టమే. వెంకటేష్ కాంబినేషన్ కాబట్టి ఈ మూవీ మీద ఇంకా ఎక్కువ ఈ కాంబినేషన్ సినిమాలు గతంలో చూసేవాళ్ళం, చాలా బాగా అనిపించాయి. ఈ జనరేషన్లో అసలు వెరీ రేర్. అది ఈ మధ్య వెంకటేష్ గారు స్టార్ట్ చేశారు మళ్ళీ. అలాంటిది మళ్ళీ మెగాస్టార్తో సినిమా అంటే ఇంకా అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. సో అనిల్ రావిపూడి కాంబినేషన్లో చిరంజీవి గారు ఫస్ట్ టైం చేస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బేసిక్గా నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటానండి. బేసిక్గా నేను ఇంటీరియర్ డిజైనర్ని. డైలీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వాయిస్ మెసేజ్ ఇస్తూ ఉంటాను. మా కాన్సెప్ట్లో అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు కూడా. మేము కూడా స్క్రిప్ట్ రాసుకుంటాం ఇంటీరియర్ చేసేటప్పుడు. 100% ప్రతి హౌస్ని, ఫ్లాట్ని అందంగా చేస్తాం. మాకుండేటువంటి కాన్సెప్ట్ డిజైనింగ్స్. నేను అదే అనమాట, సినిమా డైరెక్టర్స్ కూడా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసుకుంటే 100% సక్సెస్ అవుతారు. అది ఎందుకంటే వాళ్ళ పరిధి చాలా పెద్దగా ఉంటుంది పిక్చర్ అనేది. అది కొందరికి సాధ్యమైంది, ఎందుకంటే రాసుకునేటప్పుడు స్క్రిప్ట్ రాసుకొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూ చేసుకునేటప్పుడు తెలిసిపోతుంది ఫెయిల్ అవుద్దా పాస్ అవుద్దా. సో కొందరికి సాధ్యం సక్సెస్ఫుల్ చేయడానికి.
అది వాళ్ళ అనిల్ రావిపూర్ గారు దాన్ని సాధించారు ఆయన. దాన్ని మనస్ఫూర్తిగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఎంజాయ్ ద ఈవెంట్. ఎంజాయ్ ద ఈవెంట్. ఎస్ ఐ గాట్ టికెట్. ఓకే, I did not win. Once again, thank you so much. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.